సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఒక రకంగా సంధించిన ప్రశ్నలు వైసీపీకి ఊరటిచ్చే అనుకోవాలా, లేదంటే చంద్రబాబు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించిన షాక్ ఇచ్చేయాలి. లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందా లేదా అనే దానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని కొన్ని ప్రశ్నల రూపంలో సంధించింది సుప్రీంకోర్టు. అక్టోబర్ 3వ తేదీకి ఎలాంటి సమాధానం ఇస్తారు, దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు అనేది. కానీ ఈలోపు అసలు మొత్తం హిందూ ధర్మం లేదంటే అక్కడ సనాతన ధర్మం పాడైపోయింది, నాశనం చేసేశారు, అపవిత్రం చేసేశారు తిరుమలని అనుకుంటున్న టైంలో ఈ ప్రశ్నలు కాస్తంత ఊరట లభించాయని అనుకోవాలి. నిజాలు తేలాలి, వాస్తవాలు తేలాలి. మొదటి నుంచి జర్నలిస్ట్ స్థాయి ఛానల్స్ అన్ని చేస్తున్న ప్రయత్నం అదే. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు చూస్తే మరొకసారి కాస్తంత హిందువులకు ఊరట లభించిందని అనుకోవాలి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా ఎందుకంటే ఈ ప్రశ్నలు చూసినప్పుడు మీరు చాలా ప్రశ్నలు ఇందులో ముందు కూడా రేజ్ చేశారు. అసలు కల్తీ జరిగిందా లేదా, ఆ కల్తీ జరిగింది లడ్డూలో వాడారా లేదా, మనం కూడా డిబేట్లో చాలాసార్లు ప్రశ్నించాం. అలాగే సుప్రీంకోర్టు చెప్పింది ఈ ఎన్డీడీబీ నివేదిక ఎప్పుడో వస్తే, జూలైలో వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు అనేది, ఇందులో రాజకీయం ఉందా లేదా. రెండోది, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు ఈ రిపోర్ట్ మీద. అసలు అదే యానిమల్ ఫ్యాక్ట్ ఏదైతే అన్నారో చంద్రబాబు నాయుడు గారు, అది కలిసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రశ్న మీరు చాలాసార్లు రేజ్ చేశారు. అంటే వీటన్నిటికీ ఒక రకంగా ఇదేదో వైసీపీ భారీ విజయం, వైసీపీ ఘన విజయం అనుకోవడానికి లేదు, కానీ వాస్తవాలు బయట తీయాలని అనుకుంటున్నాం కాబట్టి ఎలా చూడాలి? నిజంగా ఇదేం లేకుండానే, సరైన ఆధారాలు లేకుండానే బాబు గారు ఎంత దాకా తీసుకొచ్చారా? రాజకీయ కోణమే చూడాలి, ఇంకోటి ఏదైనా ఉందా? నిజంగా వెంకటేశ్వర స్వామి వారి మీదన భక్తి, అదే సందర్భంలో హిందూ ధర్మం మీదన నిజాయితీ ఉంటే ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలు తేల్చాలి. ఎందుకు అంటే మనం మొదటి నుంచి భక్తితో మాట్లాడుతున్నాం, ధర్మం గురించినటువంటి అనురక్తితో మాట్లాడుతున్నాం. ఎక్కడా మనం ద్వేషంతో మాట్లాడట్లేదు, దూషణతో మాట్లాడట్లేదు. ఇవాళ వేసిన ప్రశ్నలు అదే. నేను మొట్టమొదటి రోజున అడిగా, జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో రిలీజ్ చేయడం అంటే, ఒకవేళ తప్పే జరిగి ఉంటే ఏం చేస్తాం? ఒక్కొక్క గబక్కన గుడిలోకి ప్రవేశించింది, ఏం చేస్తారు? వెంటనే గుడి మూసేసి సంప్రోక్షణ చేస్తారు. అలాగే ఆ కార్యక్రమం అంతా అయిన తర్వాత కానీ అలౌ చేయరు. లేదు, ఓ మనిషి గబక్కన ఒక గుడిలోకి వెళ్ళి ఏదో పొరపాటు చేశాడు, అపవిత్రం చేశాడు, ఏం చేస్తాం? వెంటనే గుడి మూసి అదంతా చేశాక శుద్ధి చేసి ఆలయాన్ని తెరుస్తాం, మళ్ళీ భక్తులను అనుమతిస్తారు. ఇది సహజ సిద్ధంగా సంప్రదాయ రీతిలో నిజమైన సనాతన ధర్మ విధానం అది కదా. అలాంటప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? జూలైలో రిపోర్ట్ వస్తే ఆ రిపోర్టు బయటకే పెట్టలేదు. తర్వాతన సెప్టెంబర్లో చంద్రబాబు గారు ఎక్కడ మాట్లాడారు? అది ఎన్డీఏ ఎమ్మెల్యేల మీటింగ్లో మాట్లాడారు. ఆ తర్వాతన మరుసటి రోజున, పోనీ అది ఆ రోజున ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే, నేను అప్పుడే అన్నా, దాంట్లో కల్తీ అంటే తక్కువ వాల్యూ ఉన్నటువంటిది కలపాలి, అంతే కదా. కల్తీ అంటే ఏం చేస్తారు? ఎవడన్నా 100 రూపాయలు దాంట్లో 500 రూపాయలు కలుపుతాడా? కలపడు కదా. డాల్డా కలిపినట్టే కలవాలి. అట్లా కాకుండా ఈ కలిపారంటే చేప ఆయిల్ రేట్ ఎక్కువ, ఆవు కొవ్వు ఆయిల్ రేట్ ఎక్కువ, సరే పంది కొవ్వు ఆయిల్ రేట్ తక్కువ అని చెప్పి దొలిశెట్టి గారు చెప్తున్నారు, ఎక్కువ అని చెప్పి పొన్నవోళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ కాంట్రవర్సీ వేస్ట్ మనకి. కానీ ఈ రెండు కలిసింది అయితే నిజమైతే గనక ఎక్కువ పెట్టి కలపాలంటే కుట్ర అవుతుంది తప్పించి కల్తీ కాదు. తక్కువ వెరైటీ కలిపితే కల్తీ, ఎక్కువ వెరైటీ కలిపితే కుట్ర అవుతుంది అని నేను మొదటి నుంచి చెప్పుకొస్తుంది అదే. అక్కడ ఇప్పుడు ఏమని తేలింది ఆ పాయింట్లో? దాంట్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదైతే కొన్ని రకాల చాయిస్ ఉన్నది నిపుణులు చెప్పేటటువంటి లెక్క ప్రకారం, ఫర్ అంటే వాటిట్లలో కొంత కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాలు అంటేనే ఆవులో నుంచి వస్తుంది కాబట్టి, ఆవు పాలు కాబట్టి ఆవు కొవ్వే ఉంటుంది అందులో, అది మిక్సింగ్ కాదు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ వచ్చింది. రెండవది వచ్చేటప్పటికి పాలల్లో తేడా ఎందుకు వస్తుందంటే, మనం తల్లి పాలు తాగినప్పుడు తల్లి ఏం తింటది అన్న దాని ప్రకారమే బిడ్డకి వెళ్తుంది. ఎట్లాగో అట్లాగే ఆవు తినే ఆహారంలో ఎక్కువగా చుట్టుపక్కల ఒక ఊళ్ళో ఒక కుడితొట్టి పెడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్లే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆ కుడితొట్టులో నీళ్లు పోస్తారు, వాళ్ళ ఇంట్లో వాటర్ అంతా కూడా అవి తాగుతాయి. ఇవి అది బలం అని చెప్పినే చేస్తారు. అందులో నాన్ వెజ్ తినేవాళ్ళు, చేపలు తినేవాళ్ళు వాళ్ళు కనుక అవి అందులో పోస్తే ఆ మొక్క చెక్క అదంతా ఉంటుంది కదా, అది తాగినటువంటి ఆవుకి కనుక ఆ పాలు, అది తిన్న
ఆవు అది తాగిన ఆవు దాని పాలల్లో అట్లాంటి కంటెంట్ కలిస్తే కలవచ్చు. ఇది ఉన్న పర్సంటేజ్ని బట్టి తేల్చాల్సింది ఎక్స్పర్ట్. అంతే. అది ఎన్డీడీబీ నివేదిక వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి, వాళ్ళని రిఫరెన్స్ అడగాలి. ఏమయ్యా మీరు చెప్తున్నారు ఇది చేపన అంటే అది వేరేది నూనె తెచ్చి ఇందులో కలిపినట్ట, లేకపోతే ఇట్లా పాలల్లో వస్తుందా? ఆ రిపోర్ట్లో చూస్తే దాంట్లోనే డిస్క్లైమర్ కూడా ఇచ్చేశారు. ఇది జరగచ్చు జరగకపోవచ్చు. అదే సందర్భంలో దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి, ఈ కారణాల వల్ల కూడా జరగచ్చు అని రాశారు వాళ్ళు. దాన్ని ఇంకొకటి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ప్రింట్ ఎలక్ట్రానిక్ ఏ మీడియాలో కూడా ఇది ఫోకస్ కాకూడదని రాస్తుంది అందులో. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి, వాళ్ళు సరిగ్గా అటు ఇటు కాకుండా చెప్తున్నారు అంతే కదా మనం చెప్తున్నది. అప్పుడు ఏం చేయాలా, క్రాస్ చెకింగ్ కోసం ఇంకొకరికి పంపించాలి. అది ఇప్పటికిప్పుడు రాగానే మనం కనుక బయటికి రిలీజ్ చేసేసి ఉంటే తొందరపాటు అంటాం సహజంగా. కానీ జూలైలో వచ్చిందని సెప్టెంబర్లో రిలీజ్ చేయడం తొందరపాటు ఎట్లా అవుతుంది? ఉద్దేశపూర్వకంగా రిలీజ్ చేసినట్టే కదా. జూలైలో రాగానే వెంటనే దాన్ని వేరే మైసూర్కో, ఇప్పుడు నేను కోర్టు అడిగినట్టు గజియాబాద్కో ప్రభుత్వ అధీకృత సంస్థకు పంపించి ఇదిగో ఎన్డీడీబీ వాళ్ళు ఎట్ట రిపోర్ట్ ఇచ్చారయ్యా, మా తిరుమలలో చేసిన ల్యాబ్లో ఎట్టొచ్చిందయ్యా, కానీ ఎన్డీడీబీ వాళ్ళకి పంపిస్తే ఎట్లొచ్చింది, ఈ రెండిట్లో ఏది నిజమో ఇదిగో ఇది ఈ శాంపుల్ తీసుకోండి మీరు, ఇదే ఈ శాంపులే అని చెప్పి వాళ్ళకి పంపించుంటే అది తీసుకుని వాళ్ళు ఇచ్చే రిపోర్టును చూసుకుని నిపుణులందరినీ కూర్చోబెట్టి క్రాస్ చెక్ చేసి అప్పుడు వాళ్ళందరూ లేదండి ఇది కుట్రతో ఉంది లేకపోతే కల్తీ చేశారు ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్తే అప్పుడు చంద్రబాబు మాట్లాడుంటే అది ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి హిందూ ధర్మాన్ని గౌరవించే ఆ నిజమైనటువంటి భక్తుడైనటువంటి చంద్రబాబుకి అది ఒక ఆభరణం అయ్యేది. కానీ క్రాస్ చెకింగ్ చేయలే, క్రాస్ వెరిఫికేషన్ చేయలే, పైగా అందులో కలిసినటువంటిది డాల్డా అని ఈవో చెప్తే లేదు జంతువులకు సంబంధించినటువంటి నూనెని చంద్రబాబు స్వయంగా చెప్పడం ఒక ఎత్తు. 3 నెలలు ఆపి ఆ నివేదికని, ఒకరోజు కాదు 2 రోజులుగా 3 నెలలు ఆపి ఆ తర్వాత మాట్లాడి ఆ తర్వాత సిట్టేయడం ఏంటి? ఇంకా తెలివైన వాళ్ళు అయితే అప్పుడే మనకెవ్వరికీ తెలియకుండా ఆ నివేదిక రాగానే సిట్టేసి వాళ్ళ చేత ఇదంతా ఎంక్వైరీ చేయించి ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్ని ఆ రిపోర్ట్ చేతిలో పెట్టుకుని నాకు ఇది రాగానే చాలా బాధేసింది, నేను ఒక భక్తుడిగా మనోవేద చెందాను, కానీ భక్తులందరూ మనోభావాలు దెబ్బతినకుండా ఉండటం కోసం నేను ఆగాను, మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకున్నాను, సో దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశాను, ఇదిగో ఈ రిపోర్ట్ వచ్చింది, వాడిని అరెస్ట్ చేశాను, ఏఆర్ డైరీ వాడు తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేసాం, దాని వెనకాల ఉన్న అధికారులను అరెస్ట్ చేసాం లేదా వాళ్ళ మీద చర్య తీసుకున్నాం, అలాగే ఇదంతా చేసి ఇప్పుడు సంప్రోక్షణ చేస్తున్నాం అనుంటే నిజమైన భక్తుడు, హిందుత్వానికి సంబంధించినటువంటి పరిరక్షకుడు, సనాతన ధర్మ పరిరక్షకుడు అయ్యేవాడు ఆయన. కానీ రాజకీయం కోసం వాడుకున్నట్టుగా ఇప్పుడు తేల్చుకోవడానికి కారణం అదే అయ్యింది. 18వ తారీఖున చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి జూలైలో ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తే ఏం తేల్చుద్ది నాకు అర్థం కాలే. 3 నెలల తర్వాత ఏ శాంపిల్స్ చూసి సిట్ దర్యాప్తు చేస్తుంది? ఇవాళ వేస్తే దర్యాప్తు, ఇవాళ ఏఆర్ డైరీకి వెళ్తారనుకుందాం, ఇవాళ ఏఆర్ డైరీ వాడు దాచిపెట్టి ఉంచాడు, ఒకవేళ నిజంగా కలిపి కలిపితే మొత్తం క్లీన్ చేసి కూర్చుంటాడు కదా. ఇంకోటి ఆ నెయ్యే తీసేశాక ఇంక ఇప్పుడు ఏదిగా పట్టుకుని ఎంక్వైరీ చేస్తావు నువ్వు? కోట్లాది మంది భక్తులు, 150 కోట్ల భక్తుల మనోభావాల్ని గాయపరిచి దాని మీద రాజకీయ డ్రమటైజేషన్ క్రియేట్ చేసుకోవడం చిత్తశుద్ధి లేనటువంటి ధర్మ పరిరక్షణ. ఇది ధర్మ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ వచ్చిన రోజునే ఫర్దర్ ఎంక్వైరీ చేసేసి తేల్చాలి. లేదా నిజంగా దేవుడి పట్ల భక్తితో చేస్తూ ఉంటే గనక ఆ లడ్డూని నిన్న కరెక్ట్ పాయింట్, ఎవ్వరు అడగని పాయింట్ సుప్రీంకోర్టు అడిగింది, లడ్డూ చెక్ చేయించారా, క్రాస్ వెరిఫికేషన్ చేయించారా? ఈ 2 ఎవరు అడగలేదు కదా. ఏ మేధావి ఏ హిందూ ధర్మ పరిరక్షణకి సంబంధించిన వాళ్ళు ఎవరు అడగలేదుగా. మనం ఒక్క సందర్భంలో మాట్లాడుకున్నాం సార్, మీరు కూడా రేజ్ చేశారు ఈ పాయింట్, లడ్డూ టెస్ట్ కి పంపించారని మనం అది మన దాంట్లోనే మాట్లాడుకుంటున్నాం, మనం అన్ని కోణాలు విశ్లేషించుకుంటున్నాం. ఆ అన్ని కోణాలే నిన్న కోర్టు వ్యాఖ్యల్లో కనిపించినాయి, అదో సంతోషం అనిపించింది. మనం ఎక్కడా కూడా దూషించలేదు, ఏది తప్పు పట్టలేదు, ఏది రైట్ అనలేదు.
దేవుడు చూసుకుంటాడనే ఉద్దేశంతోనే ఉన్నాం మనం. ఎందుకని మనకు ఆ ధర్మం పట్ల నమ్మకం ఉంది, దేవుడి పట్ల నమ్మకం ఉంది, భక్తి ఉంది కదా. అట్లాంటి భక్తుడైన చంద్రబాబు తప్పు చేయరని మనం అనుకున్నాం, కానీ ఆ లేటు తప్పనినే మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్, స్టేట్మెంట్స్లో ఉన్నటువంటి అయోమయం. ఫస్ట్ ఈవో చెప్పిన మాట ఏంటి, అది దాన్ని ఏమంటారు, వెజిటేబుల్ ఫ్యాక్ట్, వనస్పతి, అది కలిసే అవకాశం ఉందని మాట్లాడుకున్నాం మనం. అది కలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని కూడా మాట్లాడుకున్నాం. ఇది కూడా అనుకున్నాం. మొదట్లో ఎక్కడ ఈవో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పలేదు. ఆ రోజు మీరు ఈ 2.0 డిబేట్ లో బయట కూడా వినిపించారు, అది వనస్పతి కలిసిందని చెప్పడం. అది ఆయన వనస్పతి అన్నాడు చంద్రబాబు, దాంట్లో వనస్పతి వేరే యానిమల్ ఫ్యాట్ వేరు కదా. అదే అనేది, అది ఒక ఎత్తు. తర్వాత రెండవ రోజు ఏది చంద్రబాబు గారు చెప్పేదాకా అది యానిమల్ ఫ్యాట్ అనలేదు ఎవరు. అంటే ఈవో అంతకుముందు చెప్పేశాడు ఈ మొక్క, ఈవో ఇప్పుడు చెప్పడం కాదు. అది నేను ఆ రోజున బయట వినిపించింది. కల్తీ మీద ఎంక్వైరీలు చేసాం, కొన్నిటి వెనక్కి పంపించామని చెప్తూ దాంట్లో ఆ మాట చెప్పారు ఈవో, వనస్పతి కలిసిందే. ఆ టైంలో మనం అది తీసాం, ఆయన చెప్పింది అప్పుడు అది అన్నటువంటి. తర్వాత చంద్రబాబు గారు యానిమల్ ఫ్యాట్ అన్నాక మరుసటి రోజునే వచ్చేసి ఆనం మాట్లాడు. ఎక్కడ మాట్లాడారు, అది ఎవరు మాట్లాడాలి? ఒకవేళ మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వైద్యారోగ్య శాఖ, కల్తీ నివారణ విభాగము, విజిలెన్స్ విభాగము, వీళ్ళు కాకుండా టీటీడీ మాట్లాడాలి. అసలు ఈవో మాట్లాడాలా? ఈవో వదిలేసి ఈవోనేమో వెజిటబుల్ ఫ్యాట్ అంటే నాన్ వెజ్ ఆయిల్ అని చెప్పినేమో చంద్రబాబు, దాన్ని ధృవీకరిస్తూ ఈయన ఏమని ఏకంగా పిండారు, పిసికారు. ఇక అసలు అది ఆయన ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రిలీజ్ చేశారు. తర్వాత ఇక దాని మీద పెద్ద ఎత్తున చర్చ రచ్చ నడిచింది. ఆ టైంలో కూడా మనం మాట్లాడుకున్నది, వీళ్ళందరూ రైట్ చేస్తున్న పాయింట్ తప్పని నేను అప్పుడే ప్రస్తావించాను. ఏంటది, నెయ్యి చీఫ్కి ఎందుకు వస్తుంది, నెయ్యి చీఫ్కి ఎందుకు వస్తుందంటే, నెయ్యి ఒక పాల కంపెనీకి బోనస్. పాలు వాళ్ళు 35 రూపాయలు 37 రూపాయలు పెట్టి సేకరిస్తే 80 రూపాయలు 100 రూపాయలకి వాళ్ళు అమ్మేసుకుంటారు. పాల డబ్బులు అక్కడే వచ్చేసినాయి లాభంతో సహా. ఆ పైన వచ్చేటటువంటి ఆ కొవ్వు లేకపోతే ఆ వెన్న, చిలికినప్పుడు వచ్చే వెన్న, ఆ వెన్న నుంచి తీసే నెయ్యి బోనస్ వాళ్ళకి. ఇప్పుడు ఆవు నెయ్యిని ఎంతమంది కొంటారు మనం ఇళ్లలో? మామూలుగా మనం సహజంగా గేదె నెయ్యే వాడతాం. ఆవు నెయ్యి అనేటటువంటిది పూజలకే వాడతారు. అది ఈ కంపెనీ వాడు ఒక్కొక్క షాప్కి వెళ్ళి అమ్ముకుంటే దానికి ఎన్నాళ్ళు పడుతుందో, అదే గనక ఒక టీటీడీకి ఇచ్చేస్తే లంసమ్ అమౌంట్ వస్తుంది, తక్కువ అమ్ముకోవచ్చు కాడు. అంతే, సింపుల్ లాజిక్ అది. దాన్ని నేను ఇంకోటి కూడా ప్రస్తావించాడు, 1800 అవుతుంది 2000 అవుతుంది అంటే టీటీడీకి సంబంధించి ఈ చిలికిన నెయ్యి ఏదైతే ఆవు పాలని చిలికి వెన్న తీసి నెయ్యి తీసేటటువంటి వాళ్ళు రాజస్థాన్లో ఉన్న సంస్థ ఒకటి ఉంది. ఆ సంస్థ నుండి 1800 రూపాయలు 2000 పెట్టి కొంటున్నది టీటీడీ. టిన్నుల్లో ఆ నెయ్యి వస్తుంది. ఆ నెయ్యితో స్వామివారికి సమర్పించే కైంకర్యాలకి ఆ నెయ్యి వాడుతున్నారు అన్నది కూడా నేను చెప్పాను ఇంతకుముందే. అది వాడుతున్నారు. అదే రేటుకి ఇదంతా లడ్డూలకి వాడాలా లేదా అంటే మొత్తం మనం గోశాలని తీసుకోవాలా, మెయింటైన్ చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం కొంటున్నది కూడా ఎంతకి, 450 రూపాయలు. మరి 1800 450కి ఎట్లా కొంటున్నారు, ఎలా అమ్ముతున్నారు వాళ్ళు? అలాగే హెరిటేజ్ 550కి 650కి ఎట్లా అమ్ముతుంది అంటే ఇదే కదా రీజను. కానీ ప్రచారం మాత్రం ఎట్లా వెళ్ళిపోయింది, తక్కువ రేటుకి కొన్నారంటే దాంట్లో ఎవడన్నా ఎక్కువ రేటుకి. అదే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో 1000 రూపాయలకు 1200 కొనుంటే ఇదిగో 350 రూపాయలకు అమ్ముతానని ఏఆర్ డైరీ వాడు వస్తే, లేదని చెప్పి 1500కు కొన్నారు, 1000 రూపాయలకు కొన్నారు, ఇలాకంటే దుర్మార్గులు ఎవరు, దేవుడు సొమ్ము దోచుకున్నారని రాస్తారా లేదా? దాన్ని రచ్చరచ్చ చేసేవాళ్ళ లేదా? ఇది కూడా మనం ప్రస్తావించుకున్నాం కదా ఇంతకుముందే. ధరని బేస్ చేసి దాంట్లో తేడా జరిగింది. నేను అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, ధరనే బేస్ చేసుకుంటే క్వాలిటీ ఎట్లా కలుపుతాడు వాడు, ఇంతకంటే వాల్యుబుల్ వెరైటీ ఎట్లా కలుపుతాడు ఇది? ఇప్పుడు అదే కదా క్వశ్చన్. ఇవాళ ఏదైతే హిందూ సమాజపు ఆవేదన, ఆక్రోశం, కంట తడిపెట్టినటువంటి వైనం, మానసిక వ్యధ ఏదైతే ఉందో 100కి 70 నుంచి 80% ఊరట లభించింది నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో. ఏదో జరిగిపోయింది అన్నటువంటి మనస్తాపానికి గురైనటువంటి వాళ్ళు జరుగుండకపోవచ్చులే అనేటటువంటి ఒక ఫీలింగ్కి వచ్చారు. ఫైనల్గా దీని మీద ఎంక్వైరీకి వేస్తారా ఏమేస్తారో అన్న దాని మీద మిగతాది ఆధారపడి ఉంది.
సార్ మరొక 2 పాయింట్లు సుప్రీంకోర్టు చెప్పింది. ఒకటి ఏంటంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు అనేది, కానీ లాగేశారు. ఓకే, రేపు 3వ తారీఖున ఏం చెప్తారు దానికంటే. రెండోది, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం. అంటే ఇక్కడ ఒకటి సార్, కలిసింది నెయ్యిలో పందుకోవో లేదంటే చేపాయలు అనడం వేరు, కలిపారు అనడం వేరు. ఇప్పుడు కలిపారు అంటే ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తో లేదంటే ఎవరో ఎక్స్పైర్ చేయడం. కలిపారు అనేది దానికి ఆధారాలు ఉండాలి, కోర్టు అదే అడిగింది. కలిసింది అంటే ఏ రకంగా కలవచ్చు, ఓకే, అది ఇంకా రిపోర్ట్లో లేదంటే ల్యాబ్లో చెప్పాలి. ఇది బాబు గారు అంటే ఆయన ఏదో తక్కువగా ఆలోచించారని నేను అంటారు, కానీ ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల లేదంటే రాజకీయం వల్ల? అది బాబు గారే చెప్పాలి సమాధానం. ఎందుకంటే రాంగ్ ఫీడ్బ్యాక్ అయితే ఆయన క్రాస్ చెక్ చేసుకుంటాడు. ఆయన అంత అమాయకుడు కాదు. 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన క్రాస్ చెక్ చేసి కూడా రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంటే అందులో పరమభక్తుడు ఆయన. నేను ఇంతకుముందు కూడా చెప్పా, మన దాన్ని ఏమంటారు, ఎదుటి ద్వారం నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నా ఆయన వెళ్ళరు. దేవుడికి ఎప్పుడు అట్లా ఎదురు వెళ్ళకూడదని చెప్పి వైకుంఠంలో నుంచి వెళ్ళేవాడు, పరమభక్తుడు. ప్రతిసారి దేవాంశు పుట్టినరోజుకో లేకపోతే లోకేష్ పుట్టినరోజుకన్నో భువనేశ్వర్ గారి పుట్టినరోజుకో అన్నదానానికి ఒక రోజు అయ్యే ఖర్చు అంతా కూడా భరిస్తుంటాడు. అంతటి భక్తుడు కాబట్టి ఆయన అందులో చెప్పే ముందు ఆలోచించి ఉండాల్సి. ఇది తన ఒక్కడే కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావం అన్నప్పుడు 1కి 4 సార్లు. నేను అనేది ఏంటంటే జూలైలో వచ్చింది, ఇది సెప్టెంబరు, ఈ 3 నెలల్లోపు ఆయన అదంతా క్రాస్ చెక్ చేసి లేదు ఇందులో కుట్ర జరిగిందని నిర్ధారించుకుని లేదా కల్తీ జరిగిందని నిర్ధారించుకుని దానికి సంబంధించిన బాధ్యుల మీద చర్యలు తీసుకుని అప్పుడు ఈ ముక్క మాట్లాడుంటే తిరుమల పవిత్రం చేయబోయినటువంటి వాళ్ళని వెంటాడాం, పట్టుకున్నాం, స్వామివారి ఆశీస్సులతో ఆ దుర్మార్గులకు శిక్ష వేస్తున్నామని చెప్తుంటే వేరుగుండేది. అప్పుడు హిందూ సమాజం మొత్తం ఆయన పట్ల మరింత కమిట్మెంట్తో ఉండేది. హిందూ సమాజం వాస్తవంగా మన హిందూ ధర్మ పరిరక్షకుడి కింద చంద్రబాబుని భావించింది. కానీ ఇప్పుడు అసలు పాయింట్ వచ్చేటప్పటికి వెంటనే అసలు ఇష్యూ వచ్చింది. ఇంకోటి మనం మొదటి నుంచి నేను అడుగుతున్న పాయింట్ అదే. ఫస్ట్ ఏమో ట్యాంకర్లు వచ్చినాయి వెనక్కి పంపించేసామని చెప్పారు. ఇప్పుడు కల్తీ ఒక టీటీడీ ల్యాబ్లో టెస్ట్ చేశారు, తేడా రాగానే వెనక్కి పంపించేస్తారు. అది క్లియర్, అది రూల్. ఇంతకుముందు చంద్రబాబు టైంలో 14, జగన్ టైంలో 18 పంపించారు. అట్లా వెనక్కి పంపించేసామని మొదట చెప్పి ఈవో, తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారు మళ్ళీ దాన్ని కవర్ చేస్తూ, ఏది ఈ ముక్క జగన్ అడిగాడు కదా, అది తిప్పి పంపించేశాక ఇంకెట్లా కలుస్తుందని అడిగిన తర్వాత ఏమన్నారు, లేదు లేదు 4 ట్యాంకర్లు ఆల్రెడీ కలిపేశారన్నారు. నిన్న కోర్టులో వాదించింది కూడా అదే. అట్లా కలుపుతావు నువ్వు కల్తీ అని తెలిసాక? కల్తీ అన్న తర్వాత తిప్పి పంపించాలి కదా. లేదు, కొత్తగా వచ్చిన 4గిట్లో 2 ట్యాంకర్లో కల్తీదని తెలిసి పాత 4 ట్యాంకర్లలో కూడా కల్తీదని మేము భావిస్తున్నామని చెప్పడం ఏంటది? నిజంగా అలా కల్తీదని తెలిసి కలిపారంటే అది ఇంకా పెద్ద పాపం, దుర్మార్గం కదా అది. రెండవది, దాంతోపాటు ఇంకొక విచిత్రమైనటువంటి పాయింట్ అందులో ఉన్నటువంటిది ఏంటంటే, జనానికి ఏమని తీసుకెళ్లారు మైండ్లో, గత 5 సంవత్సరాల నుంచి జగన్ ఇట్ట కల్పిస్తున్నాడు అన్నటువంటి. కానీ ఏఆర్ డైరీ అనేది ఎప్పుడు కలిపి ఇచ్చింది నెయ్య? మొన్న. అది ఏ ప్రభుత్వం వచ్చాక? ఈ ప్రభుత్వం వచ్చాక. టెండర్ వాళ్ళ టైంలో ఓకే అయ్యి ఉండొచ్చు, కానీ కలిపింది, వాడింది, సప్లై బిగినైంది ఈ ప్రభుత్వ హయాంలో. మరి ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్కి ఇప్పుడు తప్పు జరిగితే 5 ఏళ్ల నుంచి కల్తీదని ఎట్ట నమ్ముతున్నారు, ఎట్ట నమ్మిస్తున్నారు జనాల్ని? అంటే జగన్ క్రైస్తవుడు కాబట్టి, జగన్కి సంబంధించి ఆల్రెడీ గత 5 ఏళ్ల నుంచి నెగిటివ్ ప్రచారం చేశారు కాబట్టి, తిరుమల విషయం లేకపోతే ఇంకొక విషయంలో అవన్నీ జనం మైండ్లో ఉంది కాబట్టి దానికోసం దేవుణ్ణి వాడారు ఇక్కడ, దానికోసం తిరుమలని వాడారు. 5 ఏళ్లలో కలిసిందని ఎవరు చెప్పారు ఇక్కడ? ఎలా కలిసింది, ఎలా ధృవీకరించారు? ఇవాళ ప్రపంచం మొత్తం ఏమని ఫీల్ అవుతున్నారంటే హిందువులు చంద్రబాబు గారి మాటలో, పవన్ కళ్యాణ్ గారి మాటలో, వీళ్ళందరి మాటలు విన్నాక 5 ఏళ్ల నుంచి కలుపుతున్నారని భావించారు. ఏం ధృవీకరించారు? పోనీ 5 ఏళ్ల నుంచి కలుపుతున్నారని. కలుపుతుంటే టీటీడీ చూస్తా ఊరుకుందా? దాంట్లో ఉన్నటువంటి లడ్డూలు తయారు చేసేవాళ్ళు చూస్తా ఊరుకున్నారా? దాంట్లో సిబ్బంది చూస్తా ఊరుకున్నారా? పురుగులు పడిపోతారు స్వామివారి సమక్షంలో అట్టడి తప్పు జరిగితే. వాళ్ళు చూస్తా ఊరుకుంటే ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు. ఎవ్వరు వాళ్ళు పొరపాటు కూడా అంగీకరించరు. ఏ ఆలయ సిబ్బంది కూడా స్వామివారికి అపచారం చేయడానికి ఒప్పుకోడు. ఎవడో గొట్టంగాడు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి. ప్రాణత్యాగాలు చేసినటువంటి సమాజం హిందూ సమాజం. ఆలయాల పరిరక్షణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు అర్చకులు కానీ ఆయా వ్యవస్థలు చూసినటువంటి వాళ్ళు కాబట్టి. కానీ జనాలకు ఏమని మైండ్లోకి తీసుకెళ్ళిపోయారు, 5 ఏళ్ల నుండి ఇక్కడ జరిగిపోయింది, ఇప్పుడు మాత్రమే పట్టుబడ్డది అన్నటువంటిది.
కానీ ఏఆర్ డైరీ అనేది సప్లై చేయడం బిగినైందే ఇప్పుడైతే. 5 ఏళ్ళ నుంచి అని ఎట్ట చెప్తావు? పోనీ కలిపి ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక కలిపితే గతంలో ఉందని ఎట్ట చెప్తావు? ఈ $1 మిలియన్ ప్రశ్నలు, ఈ ప్రశ్నలు రానియకుండా దబాయించి హడావిడి చేసి పేపర్లు, టీవీలు, సోషల్ మీడియా మధ్యలో హిందూ ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళల్లో 100కి 99 మంది జగన్ యొక్క ఈ వైఖరి అంటే క్రైస్టియన్ కాబట్టి అన్నటువంటి ఒక వ్యతిరేకత ఉంది. దాన్ని ఇక్కడ క్యాష్ చేసుకున్నాం మనం అంతే. అంటే దేవుణ్ణి రాజకీయం కోసం వాడుకున్నట్టు అయింది. లాగేశారు రాజకీయాల్లోకి. రైట్ రైట్ మొత్తానికి అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నల వర్షాన్ని అయితే కురిపించింది. రేపు అక్టోబర్ 3వ తేదీలోపు వాటికి సమాధానం చెప్పాలి. నిజంగా కల్తీ జరిగిన నెయ్యిని వాడారు, అది కూడా లడ్డూల్లో వాడేశారు, లడ్డూలు తయారు చేశారు, ఆ లడ్డూలు ప్రజలు తినేశారు, హిందువులందరూ తినేశారు అని ఆధారాలతో నిరూపించగలుగుతారా, లేదంటే ఇది ఒక రాజకీయం చేసిన కుట్రగానే మిగిలిపోతాయి. వేచి చూద్దాం 3వ తేదీ వరకు.